Hello, my dear students. I welcome you all for a session on leadership. So earlier we saw what organization means and what are the types of organizations, formal and informal organizations, and what management is, and what are the principles of management, and what are the functions of management. ఇవన్నీ చూసాం మనం. లీడర్షిప్ ఎడ్యుకేషన్ కోర్సులో భాగంగా ఒక వ్యవస్థ అంటే ఏమిటి, వ్యవస్థీకరణ అంటే ఏమిటి, వ్యవస్థల్లో రకాలు అంటే నియతమైన వ్యవస్థ, అనియత వ్యవస్థ, అలా నిర్వహణ అంటే ఏమిటి, మేనేజ్మెంట్ అంటే ఏమిటి, దానిలో ఉండే కార్యకలాపాలు ఏమిటి అనేది చూసాం. మేనేజ్మెంట్ తర్వాత ఆర్గనైజేషన్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి అంశము నాయకత్వం, లీడర్షిప్ అనేటటువంటిది. మన సబ్జెక్ట్ పేపర్ పేరే లీడర్షిప్ ఎడ్యుకేషన్, నాయకత్వ విద్య. కనుక అసలు నాయకత్వం అంటే ఏమిటి, లీడర్షిప్ అంటే ఏమిటి, ఒక లీడర్కి ఉండే లక్షణాలు ఏమిటి, లీడర్షిప్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషనల్ థియరీస్ ఇచ్చినటువంటి వివిధ రకాల సిద్ధాంతాలు ఏమిటి అనేటటువంటిది మనము రాబోయే సెషన్స్ లో చూద్దాం. ముందుగా ఇంట్రొడక్షన్ అబౌట్ లీడర్షిప్. అంటే లీడర్షిప్ అనేటటువంటిది ప్రతి ఆర్గనైజేషన్లోనూ లేదా ప్రతి వ్యవస్థలోనూ నియతమైన అనియతమైన ఉండవలసినదే. కానీ సాధారణంగా పరిశీలించినప్పుడు ఎటువంటి వారిని లీడర్ అని అనగలము, లేదా లీడర్షిప్ ఒక ఆర్గనైజేషన్కి అందించేటటువంటి కార్యకలాపాలు ఏమిటి, ఇలాంటి వాటన్నిటిని ఇప్పుడు చూద్దాం. లెట్ us స్టార్ట్ ద ప్రెజెంటేషన్. సో మనం ఈ ప్రెజెంటేషన్లో వాట్ ఈజ్ లీడర్షిప్, అసలు లీడర్షిప్ అంటే ఏమిటి, అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లీడర్షిప్ అంటే లీడర్షిప్ యొక్క లక్షణాలు ఏమిటి, నాయకత్వం యొక్క లక్షణాలు ఏమిటి, ఇంపార్టెన్స్ ఆఫ్ లీడర్షిప్, వ్యవస్థకి వ్యవస్థీకరణకి నాయకత్వం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ప్రాధాన్యత ఏమిటి, అలాగే నాయకత్వానికి సంబంధించినటువంటి వివిధ రకాల సిద్ధాంతాలు ఏమని, సిద్ధాంతకర్తలు ఏమని చెప్పారు. ముఖ్యంగా ట్రైట్ థియరీ అంటే లక్షణాల సిద్ధాంతం, అలాగే బ్లేక్ అండ్ మౌటన్ ఇచ్చినటువంటి మేనేజీరియల్ గ్రిడ్ థియరీ అనేటటువంటి వాటి మీద ప్రధానంగా మనము ఫోకస్ చేద్దాం. ముందుగా ఈ సెషన్లో అసలు లీడర్షిప్ అంటే ఏమిటి, లీడర్షిప్ యొక్క లక్షణాలు ఏమిటి, దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటటువంటిది తెలుసుకుందాం. మనకి తెలుసు వివిధ రకాల ఆర్గనైజేషన్స్, వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాలుగా లీడర్షిప్ నిర్వహిస్తారు లేదా లీడర్షిప్ యొక్క ఫంక్షన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే కనుక వాట్ ఈస్ లీడర్షిప్ అంటే, లీడర్షిప్ అనేది ఒక టీం వర్క్ ని చేయగలిగినటువంటి వాడు. అంటే లీడర్షిప్ ద్వారా టీం వర్క్ జరుగుతుంది. లీడర్షిప్ మోటివేషన్ అందించేటటువంటి వ్యక్తిగాను, లీడర్షిప్ ఒక నైతికమైనటువంటి వర్తన కలిగినటువంటి ఎథిక్స్ కలిగినటువంటి వారిగా, అలాగే ఇంటెలిజెంట్ అంటే మేధస్సు కలిగినటువంటి వ్యక్తిగా, అలాగే ఒక మెంటార్గా అంటే ఇతరులకు సరైనటువంటి గైడెన్స్ ఇచ్చేటటువంటి వ్యక్తిగా, ఒక మేనేజర్గా అంటే కార్యనిర్వహణ దక్షుడిగా మనం చూస్తాం. అలాగే విజన్, లీడర్కి మేనేజర్కి ఉండే డిఫరెన్స్ ప్రధానంగా ఎక్కడ ఉంటుంది అని అంటే, లీడర్ ఈజ్ ఎ విజనరీ అంటే భవిష్యత్ దార్శనికుడు, నాయకుడు అనేటటువంటి వాడు. కేవలం అప్పగించినటువంటి పనిని చేయడమే కాదు, ఆర్గనైజేషన్ యొక్క ప్రస్తుత లక్ష్యాలను చేరుకోవడం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఎటువంటి లక్ష్యాలకి ఆర్గనైజేషన్ పనిచేయవలసి ఉంటుంది అనేటటువంటి ఒక దార్శనికతను అందించగలిగినటువంటి వాడే లీడర్ గా భావిస్తాం మనం. ఇక మరొక భావన ప్రకారం లీడర్షిప్ అనేటటువంటిది ఎంపవర్ పీపుల్. ఒక లీడర్ అనేటటువంటి వాడు తన దగ్గర ఆర్గనైజేషన్ లో పనిచేసేటటువంటి ఇతరులను ఎంపవర్ చేస్తాడు, అంటే వాళ్ళకి సాధికారత అందిస్తాడు. కేవలం ఫాలోవర్స్ గా ఉంచడం మాత్రమే కాకుండా తనలాగే వాళ్ళను కూడా లీడర్స్ గా తీర్చిదిద్దుతాడు నిజమైనటువంటి నాయకుడు. ఇన్స్పైర్ పీపుల్ అంటే వారిలో ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని, ప్రేరణని కలిగిస్తాడు ఒక ఉత్తమమైనటువంటి నాయకుడు అనేటువంటి వాడు. అలాగే హీ లీడ్స్ చేంజ్. ఆర్గనైజేషన్ అన్నప్పుడు చేంజ్ తప్పనిసరిగా ఉంటుంది, మార్పు అనేటటువంటిది కాలానుగుణంగా రావాల్సిందే. అటువంటి మార్పుకి దూరంగా వెళ్లకుండా మార్పుని ముందు ఉండి
సాధించేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడే లీడర్. అంటే మార్పు దిశగా ఆర్గనైజేషన్ వెళ్తూ ఉన్నప్పుడు తన అనుచరులను ధైర్యంగా ముందుండి నడిపించడమే కాకుండా వారిలో రాబోయే చేంజెస్ పట్ల ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని బిల్డ్ చేయగలిగినటువంటి వాడే లీడర్. అలాగే హీ షేర్స్ విజన్. ఇందాక మనం చెప్పుకున్నాం అతను ఒక దార్శనికుడిగా ఉంటాడు అని. తన దార్శనికుడిగా ఉండడంతో ఆగిపోడు లీడర్ అనేటటువంటి వాడు. తన దార్శనికతని ఇతరులతోటి పంచుకుంటాడు. అప్పుడు మాత్రమే అతడు నిజమైన లీడర్ అనిపించుకుంటాడు. లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా ఒంటెద్దు పోకడగా నేను అనుకున్నది ఎవరికి చెప్పకుండా ఒక్కడినే చేస్తాను అంటే ఈజ్ నాట్ ఏ లీడర్. అతడు సరి అయిన నాయకుడు అనిపించుకోడు. సరి అయిన నాయకుడు ఎప్పుడు కూడా తనకి ఎంత సమర్థత ఉన్నప్పటికీ కూడా తన అనుచరులందరినీ లేదా బృందంలో ఉండే వ్యక్తులందరినీ కలుపుకొని వ్యవస్థ యొక్క లేదా ఆర్గనైజేషన్ యొక్క భవిష్యత్తు ఏ రకమైనటువంటి లక్ష్యాలను మనం చేరుకోవాలనేటటువంటిది తన దార్శనికతని వారందరితోటి పంచుకొని ఆ ఉమ్మడి లక్ష్యాలని కలిసి చేరుకునేటట్టుగా వాళ్ళని ప్రేరేపిస్తాడు. అలాగే ఇంకా చూద్దాం. జనరల్ గా ఒక మంచి లీడర్ అనేటటువంటి వ్యక్తికి ఉండే లక్షణాలు ఏమిటి అని అంటే కనుక సెంటర్ ఫర్ క్రియేటివ్ లీడర్షిప్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఈ మధ్య కాలంలో ఒక 10 రకాల లక్షణాలని లీడర్కి ఉండాలని తెలియజేస్తుంది. ప్రధానంగా ఇంటిగ్రిటీ అంటే నిజాయితీ కలిగి ఉండాలి. నాయకుడు అనేటటువంటి వాడు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉన్నప్పుడు అతని అనుచరులు అతని పట్ల విశ్వాసాన్ని చూపించగలరు. రెండోది ఎబిలిటీ టు డెలిగేట్ అంటే అధికారాన్ని తన దగ్గర పెట్టుకోవడం కాకుండా అధికారాన్ని దత్తత చేయగలగాలి. ఇతరులకి డీసెంట్రలైజ్ వికేంద్రీకరణ చేసి తన కింద ఉండే అనుచరులకి అధికారాన్ని అప్పగించగలగాలి. మూడవది కమ్యూనికేషన్ అంటే సరి అయినటువంటి కమ్యూనికేషన్ ఉండాలి. సమాచార ప్రసార సాధనాన్ని సరిగా వినియోగించుకొని తన యొక్క ఆలోచనల్ని తన యొక్క అనుచరులతో స్పష్టంగా పంచుకోగలగాలి. సెల్ఫ్ అవేర్నెస్ అంటే తన యొక్క శక్తియుక్తుల పట్ల అతనికి సంపూర్ణమైన అవగాహన ఉండాలి. మనం స్వాట్ అనాలిసిస్ అంటాం. అంటే స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ప్రతి లీడరు కూడా తన బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి, తనకున్న అవకాశాలు ఏమిటి, ఆ ఎదురయ్యే సవాళ్ళు ఏమిటి అనేటటువంటి వాటిని తప్పనిసరిగా తను దృష్టి పెట్టవలసి ఉంటుంది. అంటే సెల్ఫ్ అవేర్నెస్, తన గురించి తనకి సంపూర్ణంగా తెలిసి ఉండాలి. గ్రాటిట్యూడ్ అంటే ఇతరులు ఆర్గనైజేషన్ పట్ల కానీ లేదా తన పట్ల కానీ నమ్మకంతో పనిచేసేటటువంటి వారి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి. గ్రాటిట్యూడ్ అంటే తిరిగి వారు చేసినటువంటి సహాయానికి తిరిగి వారికి ఫలితాన్ని అందించే వ్యక్తిగా ఉండాలి లీడర్ అనేవాడు. లెర్నింగ్ ఎజిలిటీ ఆర్ లెర్నింగ్ ఎబిలిటీ అంటే నిరంతర విద్యార్థిగా ఉండాలి నాయకుడు అనేటటువంటి వాడు. అతడు నేను నేర్చుకున్నది ఏదో సరిపోతుంది, నాకున్నటువంటి జ్ఞానమే అత్యున్నతమైనది అనే భావనకి ఏనాడు కూడా ఏ లీడరు వెళ్ళకూడదు. నాయకుడు అనేటటువంటి వాడు ఎప్పుడు కూడా నిరంతర పరిశీలకుడిగా, నిరంతర అధ్యయనశీలిగా, నిరంతర విద్యార్థిగా ఉండాలి. అప్పుడు మాత్రమే కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులను అవగాహన చేసుకుని వాటికి సరి అయినటువంటి సూచనలు చేయగలడు, సరి అయినటువంటి పరిష్కారాలను అందించగలడు సమస్యలకి. అలాగే ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇతరుల మీద ప్రభావం చూపించగలిగేటటువంటి సామర్థ్యం ఉండాలి. అంటే ఒక ప్రభావశీలిగా ఉండాలి నాయకుడు అనేటటువంటి వాడు. అంటే అతని మాట అనుచరులకి వేదవాక్కు అవ్వాలి. అది ఎప్పుడు అవుతుంది అని అంటే కనుక ఆ మాటలో ఒక నిజాయితీ ధ్వనించినప్పుడు, అతను ఇతరుల పట్ల నమ్మకంతో విశ్వాసంతో ఉన్నప్పుడు, ఇతరుల యొక్క క్షేమాన్ని కాంక్షించగలిగిన వాడైనప్పుడు మాత్రమే వారి పట్ల ప్రభావాన్ని చూపించగలడు. అందుకని ప్రభావశీలి అయి ఉండాలి నాయకుడు అనేటటువంటి వాడు. తర్వాత ఎంపతి. ఎంపతి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సింపతి. సింపతి అంటే కేవలం ఇతరుల పట్ల జాలి, దయ చూపించడం. కానీ ఎంపతి అని అంటే ఇతరుల ప్లేసులో మనల్ని మనం పెట్టుకొని ఊహించుకోవడం. అదే స్థానంలో నేను ఉంటే, నా అనుచరుడి స్థానంలో నేను ఉంటే నేనేం చేసి ఉండేవాడిని. సాధారణంగా ఆర్గనైజేషన్స్ లో ఏం జరుగుతూ ఉంటుందంటే లీడర్స్ హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ ఉంటాయి. నాయకుడు అనేటువంటి వాడికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఏమవుతుంది అంటే అనుచరుల మీద ప్రెషర్ ఇవ్వబడుతూ ఉంటుంది.
అంతేగాని ప్రాక్టికల్ గా దాని యొక్క పాసిబిలిటీస్ గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి క్రింద వారిని ప్రేరేపించడం కాకుండా వారి పట్ల వారిని ఒత్తిడి చేయడం అనేటటువంటి చాలా మందిలో జరుగుతుంది. కానీ అది నిజమైనటువంటి నాయకత్వ లక్షణం అనిపించుకోదు. కనుక ఏమి చేయాలి అనంటే కనుక వారి స్థానంలో తను ఉంటే ఎంత సమర్థతతోటి చేయగలిగేవాడు, చేయడం సాధ్యమయ్యేదో అతడు అవగాహన చేసుకొని అప్పుడు తన అనుచరుల్ని గైడ్ చేయవలసి ఉంటుంది. అందుకని నాయకుడు అనేటటువంటి వాడికి ఉండవలసిన ముఖ్య లక్షణాల్లో ఒకటి ఎంపతి. ఇక తర్వాత కరేజ్. కరేజ్ అంటే ధైర్యం, సాహసం. అంటే సాహసం లేదా ధైర్యం లేనటువంటి వాడు నాయకుడు కాలేడు. ఎందుకని అతడు తన అనుచరులను ముందుండి నడిపించగలగాలి. ఆర్గనైజేషన్ ఎటువంటి పెద్ద సమస్యల్ని ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ కూడా నాయకుడు ముందుండి నడిపించాలి తప్ప వెనుతిరిగిపోకూడదు, లేదా అనుచరులను ముందుకు తీసి తను వెనకబడి ఉండిపోకూడదు. అందువల్ల నాయకుడు అనేటటువంటి వాడికి ధైర్యం అనేటటువంటి ప్రధానమైన లక్షణం. తర్వాత రెస్పెక్ట్. తాను గౌరవం పొందడమే కాదు, నాయకుడు అనేటటువంటి వాడు ఇతరులను గౌరవించగలగాలి. ఏ రకమైనటువంటి స్థాయి భేదాలతోటి సంబంధం లేకుండా ఇతరులను గౌరవించగలిగినటువంటి వాడు నిజమైన నాయకుడు అవుతాడు. ఈ 10 లక్షణాలు సెంటర్ ఫర్ క్రియేటివ్ లీడర్షిప్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ సూచించినది. మనం ఇందాక చూసాం, వివిధ రకాల సంస్థలు లేదా వివిధ రకాల వెబ్సైట్లు, వివిధ రకాల ఆర్గనైజేషన్స్ ఈ లక్షణాలు లీడర్లకు ఉంటే బాగుంటుంది లేదా లీడర్లకి ఉంటాయి, ఉండాలి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అసలు లీడర్షిప్ అంటే ఏమిటి? ఇప్పుడు మనం సైద్ధాంతికంగా ఒక్కొక్క విషయాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. లీడర్షిప్ అంటే అది ఒక ప్రక్రియ, నిరంతరం సాగే ప్రక్రియ. Leadership is a process by which an executive can direct, guide, and influence the behavior and work of others towards accomplishment of specific goals in a given situation. అంటే తనకి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యాలను సాధించేందుకు గాను తన అనుచరుల యొక్క ప్రవర్తనని, వారి యొక్క పని విధానాన్ని ప్రభావం చేయగలిగి, వారికి సరి అయినటువంటి దిశానిర్దేశం చేయగలిగి, వారిని ముందుకు నడిపించగలిగేటటువంటి ఒక ప్రక్రియే లీడర్షిప్, నాయకత్వము. నాయకత్వం అంటే ఏమిటి అని అంటే అదొక ప్రక్రియ. ఎలాంటి ప్రక్రియ? సూచనలు అందించి, దిశానిర్దేశం చేసి, ముందుకు నడిపించి, ప్రభావం చూపించగలిగే ప్రక్రియ. ఎందుకని ప్రభావం చూపించడం? అనుచరుల యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేటందుకు, వారి యొక్క పనిచేసే విధానంలో మార్పు తీసుకొచ్చేటందుకు. ఎందుకని ఇదంతా అనంటే కనుక ఆర్గనైజేషన్ లక్ష్యాలని చేరుకునేటందుకు. అంటే ప్రతి ఆర్గనైజేషన్లోనూ కూడా కొన్ని ఉమ్మడి లక్ష్యాలు ఉంటాయి. ఆ ఉమ్మడి లక్ష్యాల పట్ల ఆర్గనైజేషన్ ఉండే ప్రతి వ్యక్తికి అవగాహన ఉండడమే కాదు, వాటిని సాధించాలనే పట్టుదల, సాధించడానికి తగిన విశ్వాసము, సాధించడానికి తగినటువంటి ప్రేరణ ఉండాలి. అంతేకాదు వీరందరిని కలుపుకొని ఒక డైరెక్షన్ ఇచ్చేటటువంటి వ్యవస్థ ఉండాలి. అటువంటి వ్యవస్థ లేదా అటువంటి ప్రాసెస్ నే లీడర్షిప్ అంటారు. అంటే leadership is the ability of a manager to induce the subordinates to work with confidence and zeal. మనం మేనేజ్మెంట్ డెఫినేషన్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం ఏంటంటే, మేనేజ్మెంట్ ఈజ్ గెట్టింగ్ ద థింగ్స్ డన్. పనులను చేయించడమే నిర్వహణ అని. మరి నిర్వహణకి నాయకత్వానికి ఉన్నటువంటి భేదం ఏమిటి అని అంటే కనుక, నాయకత్వంలో కేవలం పని చేయించడం మీద దృష్టి ఉండదు. అనుచరులలో విశ్వాసాన్ని పాదుకొల్పడం, ఉత్తేజాన్ని నింపడం, ప్రేరణని అందించడం. కేవలం పని చేయించడమే కాదు, వారిలో ఒక రకమైన విశ్వాసం కలగాలి. ఇది నా ఆర్గనైజేషన్, దీనికోసం నేను పని చేయవలసినటువంటి అవసరం ఉంది. వారిలో ఒక ప్రేరణ కలిగించాలి. ఏదైనా సాధించగలమైనటువంటి నమ్మకాన్ని కలిగించాలి. అది నాయకుడి ద్వారా మాత్రమే సాధ్యం. సాధారణమైన నిర్వాహకుడిగా కుదరదు అది.
లీడర్షిప్ ఈస్ ద పొటెన్షియల్ టు ఇన్ఫ్లుయెన్స్ బిహేవియర్ ఆఫ్ అదర్స్. నాయకత్వం అనేటటువంటిది ఏంటంటే కనుక ఇతరుల యొక్క ప్రవర్తనని ప్రభావం చేయగలిగే ఒక సామర్థ్యం. ఇందాక చెప్పుకున్నాం మనం, ఆర్గనైజేషన్ లో పనిచేసేటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తనని ప్రభావితం చేయగలిగేటట్టుగా లీడర్షిప్ ఉండాలి అని. అలాంటి లక్షణమే లీడర్షిప్ అంటే, అటువంటి సామర్థ్యమే నాయకత్వం. అలాగే అది ఎటువంటిది అని అంటే కనుక ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ as the capacity to influence a group towards the realization of a goal. అంటే నాయకుడు యొక్క బృందం ఉంటుంది, నాయకుడు ఒక్కడు ఇప్పుడు ఉండడు. ఆ బృందం మొత్తాన్ని కూడా ఆర్గనైజేషనల్ గోల్స్ ని రీచ్ అయ్యేటట్టుగా, రియలైజ్ అయ్యేటట్టుగా ఆ బృందాన్ని నడిపించగలిగేటటువంటి ఒక సామర్థ్యము, కెపాసిటీ, దానినే నాయకత్వం అంటాం. అలాగే లీడర్స్ ఎందుకు అవసరము అని అంటే కనుక టు డెవలప్ ఫ్యూచర్ విజన్స్. మేనేజర్స్ ఎందుకు సరిపోతారంటే ఆర్గనైజేషన్ తీసుకున్న ప్రస్తుత నిర్ణయాల్ని ఇంప్లిమెంట్ చేసి ఆర్గనైజేషన్ లక్ష్యాలని సాధించేటందుకు మేనేజర్స్ సరిపోతారు. కానీ లీడర్స్ ఎందుకు అవసరం అంటే ప్రస్తుత స్థితి మాత్రమే కాదు, భవిష్యత్తును కూడా ఆలోచించి భవిష్యత్తులో ఆర్గనైజేషన్ ఎటువంటి స్థాయిని చేరుకోవాలి, ఎటువంటి లక్ష్యాలను నిర్దేశించుకోవాలి, అందుకు ఏ రకమైనటువంటి వనరులను కూడగట్టుకోవాలి అని ఒక విజన్ తయారు చేయగలిగేటందుకు లీడర్స్ అవసరం మనకి. అంతేకాదు అనుచరులను ప్రేరేపించేటందుకు, అనుకున్నది సాధించేటట్టుగా వాళ్ళని సమర్థులుగా ముందు నడిపించేటందుకు నాయకులు అవసరం. కేవలం నిర్వాహకులు సరిపోరు, మేనేజర్స్ సరిపోరు. తర్వాత వాట్ ఈస్ లీడర్షిప్ అనే దాన్ని కీత్ డేవిస్ అనేటటువంటి ఒక బిహేవియరల్ థియరిస్ట్ చక్కగా డిఫైన్ చేశారు. అకార్డింగ్ టు కీత్ డేవిస్, లీడర్షిప్ ఈస్ ద ఎబిలిటీ టు పర్సుయేడ్ అదర్స్ to seek defined objectives enthusiastically. It is the human factor which binds a group together and motivates it towards goals. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి నాయకత్వానికి చుట్టూరా ఉండే అనేక అంశాలన్నీ కలగలిపి చక్కటి డెఫినిషన్ అందించారు కీత్ డేవిస్. ఆయన అనేది ఏంటంటే నాయకత్వం అంటే it is ability to persuade others. ఇతరులను ప్రభావం చేయగలిగేటటువంటి లేదా వారిని ఒప్పించేటటువంటి ఒక సామర్థ్యము. ఆ ఒప్పించడం ఎందుకుట? టు సీక్ డిఫైన్డ్ ఆబ్జెక్టివ్స్ ఎంతూజియాస్టికల్లీ. ఆర్గనైజేషన్ కి అంతకు ముందే ఈ లక్ష్యాలని సాధించాలి అని ఏవైతే నిర్వచించుకున్నామో ఆ లక్ష్యాలని చేరుకునేటందుకు ఉత్సాహంగా పనిచేసేటట్లుగా అనుచరుల మీద ప్రభావం చూపించే కెపాసిటీ లీడర్షిప్ అంటే. ఊరికినే వారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి ఆర్గనైజేషన్ లక్ష్యాలు సాధించడం కాదు. ఎంతూజియాస్టికల్లీ, ఎంతూజియాజం అని అంటే ఔత్సాహికులుగా ఉండాలి, ఉత్సుకత ఉండాలి. ఆర్గనైజేషన్ లో పనిచేసే ప్రతి వ్యక్తికి కూడా తను సాధించబోయే లక్ష్యాల పట్ల ఒక రకమైనటువంటి ఉత్సుకత ఉండాలి. సాధించేందుకు తను చేసే పనిలో ఉత్సాహం నింపి ఉండాలి. అలాగే ఇట్ ఈస్ ద హ్యూమన్ ఫ్యాక్టర్ విచ్ బైండ్స్ ఎ గ్రూప్ టుగెదర్. లీడర్షిప్ అనేటటువంటిది కేవలం ఒక అధికారానికి సంబంధించినటువంటిది కాదు, అథారిటీ చలాయించేటటువంటి అంశం కాదు, లేదా ఒక మెషిన్స్ ద్వారా నిర్వహణ చేసేది కాదు. అది ఒక మానవ వనరులకు సంబంధించిన అంశం. ఒక మానవీయ కోణం. అది లీడర్షిప్ ఈజ్ ఎ హ్యూమన్ ఫ్యాక్టర్. అదొక మానవులకు సంబంధించి, మనుషులకు సంబంధించినటువంటి అంశం. అంటే ఏంటంటే నాయకుడు అనేటటువంటి వాడు తన చుట్టూ ఉండే అనుచరులందరినీ కూడా సాటి మనుషులుగా ఫీల్ అయినప్పుడు మాత్రమే ఆర్గనైజేషన్ లక్ష్యాలను చేరేటట్లుగా వారిని ప్రేరణ చేయడం సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే వారిని అతడు మోటివేట్ చేయగలడు గోల్స్ రీచ్ అయ్యేటం. అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లీడర్షిప్ ఈజ్ ఎ కెపాసిటీ టు పర్సుయేడ్ అదర్స్ టు అచీవ్ ద ఆర్గనైజేషనల్ గోల్స్ విత్ enthusiasm by getting motivated. So the leaders are there to motivate
దేర్ ఫాలోవర్స్. నాయకుడి నుంచి ఆశించే ప్రధానమైన అంశం ఏమిటంటే ప్రేరణ, ఉత్సాహాన్ని అందించాలి, ప్రేరేపించాలి. అండర్స్టాండ్? నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లీడర్షిప్. నాయకత్వానికి ఉండేటటువంటి సాధారణ లక్షణాలు ఏమిటి అంటే, ఇట్ ఈస్ అన్ ఇంటర్పర్సనల్ ప్రాసెస్. అది ఒక మనుషుల మధ్య జరిగేటటువంటి ప్రక్రియ, ఇంటర్పర్సనల్ ప్రాసెస్. ఇందాకనే చెప్పుకున్నాం, ఒక మానవీయ కోణం కలిగి ఉంటుంది లీడర్షిప్ అనేది. ఇన్ విచ్ ఎ మేనేజర్ ఈజ్ ఇంటూ ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ గైడింగ్ వర్కర్స్. ప్రభావం చూపించగలగాలి, వారికి దిశానిర్దేశం చేయగలగాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, వారిని గైడ్ చేయాలి, తన దగ్గర పనిచేసే వర్కర్స్ ని. దేనికోసము? టువర్డ్స్ అటైన్మెంట్ ఆఫ్ గోల్స్, ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యాలు సాధించే దిశగా. అంటే ఒక ఇంటర్పర్సనల్ ప్రాసెస్, అది ఒక లక్షణం. ఇట్ డినోట్స్ ఎ ఫ్యూ క్వాలిటీస్ టు బి ప్రెజెంట్ ఇన్ ఎ పర్సన్. కొన్ని సుగుణాలను కలిగి ఉండాలి లీడర్షిప్ అనేది. ఎటువంటి గుణాలు అని అంటే కనుక, ఇంటెలిజెన్స్. లీడర్ అనేవాడికి మేధస్సు ఉండాలి. అంటే ఏదో పిహెచ్డి ఉండాలి అని కాదు, మేధావి ఉండాలంటే సైంటిస్ట్ అవ్వాలని కాదు. అంటే సృజనాత్మకమైనటువంటి ఆలోచనలతోటి ఆర్గనైజేషన్ ముందుకు నడిపించగలిగే తెలివితేటలు ఉండాలి. మెచ్యూరిటీ అంటే ఒక పెద్దరికం ఉండాలి, అతనిలో ఒక అనుభవజ్ఞుడై ఉండాలి, అనుభవశీలత ఉండాలి. అండ్ పర్సనాలిటీ అంటే ఒక అందరిని ఆకట్టుకోగలిగేటటువంటి వ్యక్తిత్వం ఉండాలి. అందరూ అతని వైపు ఒక ప్రేరణతో చూడగలిగేటటువంటి అద్భుతమైన వ్యక్తిత్వం ఉండాలి. అలాగే నెక్స్ట్, ఇట్ ఈజ్ ఎ గ్రూప్ ప్రాసెస్. నాయకత్వం అనేది ఒక్కడే ఉన్నప్పుడు నాయకత్వం అవసరం ఏం లేదు. ఎప్పుడైతే టీమ్ ఉందో, ఎప్పుడైతే ఒక వ్యక్తులతో ఏర్పడినటువంటి ఆర్గనైజేషన్ ఉందో, ఒక గ్రూప్ ఉందో, అప్పుడు లీడర్ యొక్క అవసరత ఉంటుంది. ఇట్ ఇన్వాల్వ్స్ 2 or more people interacting with each other. సాధారణంగా ఇద్దరికన్నా ఎక్కువ మంది కూడా ఉంటూ ఉంటారు మెంబర్స్. అటువంటిప్పుడే లీడర్షిప్ అనేటటువంటి అవసరత పుడుతుంది. A leader is involved in shaping and molding the behavior of the group towards accomplishment of organizational goals. లీడర్షిప్ యొక్క మరొక లక్షణం ఏమిటి అని అంటే కనుక, షేపింగ్ అండ్ మౌల్డింగ్ ద బిహేవియర్ ఆఫ్ ద గ్రూప్. ఆ బృందం యొక్క ప్రవర్తనని, లక్ష్యాలని అందుకునేటటువంటి మార్గం వైపు నడిచేటట్లుగా మౌల్డ్ చేయడం. అంటే బృందం ఎటువైపు నడవాలో అటువైపు నడిపించగలగడం, దానికి అనుగుణంగా రూపుదిద్దడం, బృందానికి ఒక రూపకల్పన చేయడం. నెక్స్ట్ వన్, లీడర్షిప్ ఈజ్ సిచ్యువేషన్ బౌండ్. ఇది చాలా ఇంపార్టెంట్. లీడర్స్ ఎలా పుడతారు అని అంటే, ఒక్కొక్కసారి వాళ్ళకి ఏదో కొన్ని లక్షణాలు ఏం చెప్తాయంటే, మనం ఇంకా ఎదురు చర్చించబోయే సిద్ధాంతాల్లో లీడర్స్ పుట్టుకతోటి కొందరు లీడర్స్ అవుతారు అని అంటారు. కానీ చాలా మంది చెప్పేది ఏంటి అని అంటే కనుక, సిచ్యువేషన్స్ అనేటటువంటి ఒక నాయకుడు పుట్టేటట్టుగా చేస్తున్నారు. కనుక లీడర్షిప్ అనేది సిచ్యువేషన్ బాగుంది. ఒక్కొక్క పరిస్థితిలో ఒక రకమైనటువంటి లీడర్ ఉద్భవించే అవకాశం ఉంటుంది. అలాగే లీడర్ అన్ని వేళలా తను అనుకున్నట్లే ప్రవర్తించడం సాధ్యం కాదు కూడా. ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అగైన్. తన చుట్టూ ఉండే పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది అతని యొక్క నాయకత్వం చూపించే ప్రభావశీలత. దెర్ ఇస్ నో బెస్ట్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్. అందుకనే ఇదే బెస్ట్ స్టైల్, ఇతడు మాత్రమే బెస్ట్ లీడర్ అనేది ఉండదు. ఈ ఏడాది చాలా గొప్ప నాయకుడు అనుకున్నటువంటి వ్యక్తి మరొక పరిస్థితిలో వెళ్ళేటప్పటికి బేలగా అయిపోవచ్చు, లేదా ఒక మంచి నాయకుడు అనిపించకపోవచ్చు. ఆయా పరిస్థితులకు అనుగుణంగానే ఒక వ్యక్తి గొప్ప లీడర్ గా అనిపించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మనందరం గమనించాల్సినటువంటి వ్యవసరం. అందుకని బెస్ట్ లీడర్ అని ఎప్పుడూ ఒక వ్యక్తి శాశ్వతంగా ఉండడు. అలాగే బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఎ లీడర్, ఇవే క్వాలిటీస్ అనేవి ఒక రిజిడ్ సెట్ ఆఫ్ క్వాలిటీస్ ఉండవు. పరిస్థితులకు అనుగుణంగా లీడర్స్ ఉద్భవిస్తూ ఉంటారు. There is no best style. It all depends upon tackling with the situation. పరిస్థితులని తన చేతిలోకి తీసుకుని పరిస్థితులకు అనుగుణంగా ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యాలను చేరుకునేటందుకు రూపకల్పన చేయగలిగితే చాలు, అతడిని మనము నాయకుడిగా స్వీకరించవచ్చు.
ఇంపార్టెన్స్ ఆఫ్ లీడర్షిప్. అసలు లీడర్షిప్ ప్రాధాన్యత ఏమిటి అని అంటే కనుక, లీడర్షిప్ లేని వ్యవస్థ ఉండదు. ఒక ఇంటిలో తీసుకుంటే ఒక లీడర్ ఉండాల్సిందే. అది మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు. వారి యొక్క గుణాలను బట్టి వారి కుటుంబాన్ని ముందుండి నడిపిస్తారు ఒక ఫ్యామిలీ. లేదా ఒక ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. ఓ ఇంటి పెద్దగా ఒక ఆయన ఉంటారు. అతడు చెప్పినట్టే అతడి కొడుకులు, కూతుళ్ళు అందరూ కూడా ప్రవర్తిస్తూ ఉండొచ్చు. కనుక ఇంట అవసరమే, బయట అవసరమే, ఆర్గనైజేషన్స్ లో అవసరమే, ఫార్మల్ ఆర్గనైజేషన్ లో అవసరమే, ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్స్ లో అవసరమే. సో లీడర్షిప్ నాయకత్వం అనేటటువంటిది ఏంటంటే సర్వవ్యాప్తమైనటువంటి ఒక లక్షణం. అన్ని ఆర్గనైజేషన్స్ లోనూ ఉండేటటువంటి అంశం. కనుక లీడర్షిప్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ విచ్ హెల్ప్స్ టు మ్యాక్సిమైజ్ ఎఫిషియన్సీ అండ్ టు అచీవ్ ఆర్గనైజేషనల్ గోల్స్. ఆర్గనైజేషన్ లో మేనేజ్మెంట్ ఉంటుంది కదా. ఓ సిఇఓ ఉంటారు, తన జనరల్ మేనేజర్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు. లీడర్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఎందుకు అవసరము అని అంటే కనుక, లీడర్షిప్ అనేటటువంటిది కేవలం ఆర్గనైజేషన్ గోల్స్ ని అప్పటికప్పుడు అచీవ్ చేయడమే కాదు, మ్యాక్సిమైజ్ ఎఫిషియన్సీ అంటే అనుచరుల యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఏంటంటే లీడర్షిప్ ఎందుకు అవసరతో ఒక్కొక్క పాయింట్ మనం చూద్దాం. ఇనిషియేట్స్ యాక్షన్. లీడర్ అనేటటువంటి వాడు ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూస్తూ ఉండడు. తనే కార్యరంగంలోకి ముందుకి దూకుతాడు. ఇనిషియేట్స్ యాక్షన్ అంటే హీ విల్ బి ఎన్ ఎగ్జాంపుల్ టు హిస్ ఫాలోవర్స్. అంటే మహాత్మా గాంధీ వారి లాగా తను చెప్పేటటువంటిది చేసి చూపించడం ద్వారా ముందుండి నడిపిస్తాడు లీడర్. అంతేగాని కేవలం ప్రవచనకర్తగా మిగిలిపోయేటటువంటి వాడు లీడర్ కాదు. తను ఒక లివింగ్ ఎగ్జాంపుల్ కావాలి తన అనుచరులకి. సో లీడర్ అనేటువంటి వాడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. ఇనిషియేట్స్ యాక్షన్. He starts the work by communicating the policies and plans to the subordinates. మన ఆర్గనైజేషన్ లక్ష్యాలు ఇవి. వాటిని చేరుకోవడానికి నేడు మనం అనుకుంటున్న ప్రణాళికలు ఇవి. ఆ ప్లాన్స్ రీచ్ అవ్వడానికి మీకు కావాల్సిన వనరులు ఇవి. మనం ఈ మార్గంలో వెళితే బాగుంటుంది అని సబార్డినేట్స్ కి తను చెప్పి యాక్షన్ ఇనిషియేట్ చేస్తాడు, ప్రారంభిస్తాడు. మోటివేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. లీడర్షిప్ అవసరత ఎందుకు ఉంటుందంటే ఇందాకనే చెప్పుకున్నాం మనం. పని చేయడానికి అయితే నిర్వాహకులు సరిపోతారు, కానీ ఇతరులను పని పట్ల ప్రేరేపించడానికి మటుకు నాయకులు అవసరం. అందుకని లీడర్ ప్రూవ్స్ టు బి ప్లేయింగ్ an incentive role in the concerns working. He motivates the employees with economic and non-economic rewards and thereby gets the work from the subordinates. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మోటివేషన్ అంటే ఇప్పుడు కూడా వారికి జీతాలు పెంచుతాననే హామీ ఇవ్వడం ద్వారానో, లేకపోతే నువ్వు సాధిస్తే నీకు బెనిఫిట్ అందిస్తాననేటటువంటి హామీ ఇవ్వడం ద్వారానో మాత్రమే నాయకుడు పని చేయించుకోడు. ప్రేరణ అనేటటువంటిది కేవలం మానిటరీ ఆస్పెక్ట్సే కాదు, నాన్ మానిటరీ ఆస్పెక్ట్స్. అంటే బాగా పనిచేసే వ్యక్తిని యు ఆర్ ఏ వెరీ గుడ్ వర్కర్ అని నువ్వు అప్రిషియేట్ చేయగలిగితే వారు ప్రేరణ పొందుతారు. అంటే వారి భుజం మీద తట్టి లేదా వారి కంగ్రాచులేషన్స్ అని చెప్పగలిగితే, లేదా పర్సనల్ గా వారికి ఒక మెయిల్ పంపించగలిగితే లీడర్షిప్ అనేటటువంటిది అక్కడ జోతకం అవుతుంది. అందుకని లీడర్ అనేటటువంటి వాడు కేవలం మానిటరీ ఆస్పెక్ట్స్ లో మాత్రమే మోటివేట్ చేయడు, ఇతర అంశాల ద్వారా కూడా మోటివేట్ చేయగలగాలి. ప్రొవైడింగ్ గైడెన్స్. లీడర్షిప్ దేనికి అని అంటే కనుక ఇందాక చెప్పుకున్నట్టుగా గైడెన్స్ ను ప్రొవైడ్ చేయడానికి, అనంటే దిశానిర్దేశం చేయడానికి. ఒక నాయకుడు అనేటటువంటి వాడు మనకి ఎట్లా అయితే ఏదైనా ఒక దారిలో వెళుతున్నప్పుడు క్రాస్ రోడ్స్ వచ్చిన తర్వాత మనం అనుకునేటటువంటి లక్ష్యాన్ని చేరడానికి లేదా ప్లేస్ కి వెళ్ళడానికి ఎటువైపు వెళ్ళాలనేది డైరెక్షన్ బోర్డు కేసు చూస్తాము. అనుచరులు కూడా నాయకుల కేసు చూస్తారు. లక్ష్యాలని అందుకోవడానికి ఏ మార్గంలో నడిపించగలుగుతాడు ఈ నాయకుడు అనేటటువంటిది, ఏ మార్గంలో నడిస్తే ఆర్గనైజేషన్ గోల్స్ ని నేను అచీవ్ కాగలను అనేటటువంటి దానికోసం నాయకుడి వైపు చూస్తూ ఉంటాడు అనుచరుడు. అందువల్ల ఎప్పుడు కూడా గైడెన్స్ అందించగలగాలి నాయకుడు అనేటటువంటి వాడు. అంటే ఏంటంటే గైడెన్స్ అంటే ఎలాగా అంటే కనుక
ఈ పని పట్ల తనకున్న అనుభవాన్ని అనుచరుడితో పంచుకోవడం ద్వారా మరింత సులువైన పద్ధతిలో ఆ పని చేసేటట్లు, లేదు దానికి తగినటువంటి శిక్షణను అందించడం ద్వారా, జ్ఞానాన్ని అందించడం ద్వారా, నైపుణ్యాలను అందించడం ద్వారా గైడ్ చేయడం అనేటటువంటిది. ఇక్కడ తన సబార్డినేట్స్ కి సరి అయినటువంటి సూచనలు అందించడం అనేది గైడెన్స్ కిందకి వస్తుంది. తద్వారా సమర్థవంతంగా వారు తమ పనిని చేయగలుగుతారు. ఇక క్రియేటింగ్ కాన్ఫిడెన్స్ అంటే ఎప్పుడు కూడా నాయకుడు అనేటటువంటి వాడు అనుచరులలో విశ్వాసాన్ని పాదుకొల్పాలి. అందుకని విశ్వసనీయత అనే పదం చాలాసార్లు వింటూ ఉంటాం మనం రాజకీయాలలో. సో నాయకుడు అనేటటువంటి వాడికి ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఏంటంటే విశ్వసనీయత. అంటే అతడి అనుచరులు అతనిని నమ్మగలగాలి, అలాగే ఇతడు అనుచరులను కూడా నమ్ముతూ ఉండాలి. అంతేగాని ఇప్పుడు వారి పట్ల అనుమాన దృక్పథంతో ఉన్నాడు అనుకోండి, అనుచరులు కూడా అంతే అనుమానంతో ఉంటారు ఈ లీడర్ పట్ల. అందుకని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండాలి అనుచరుల పట్ల. అందుకని అంతేకాదు వారిలో ఈ నాయకుడు మంచి నాయకుడు మన యొక్క ఆర్గనైజేషన్ లక్ష్యాలతో పాటు మన యొక్క వెల్ఫేర్ గురించి ఈయన ఆలోచిస్తారు అనేటటువంటి విశ్వాసం అనుచరులో ఉండేటట్టుగా చేయాలి. అండర్స్టాండ్, వారికి చాలా స్పష్టంగా తన యొక్క లక్ష్యాలు ఏమిటి, తను ఆశిస్తున్నది ఏమిటో స్పష్టంగా తెలియజేయగలగాలి నాయకుడు అనేటటువంటి వాడు. అప్పుడే వారిలో విశ్వాసాన్ని పాదుకొల్పుతాడు. అంతేకాదు తన దగ్గర పనిచేసేటటువంటి అనుచరులు చెబుతున్నది వినగలగాలి. లీడర్షిప్ ఎప్పుడు కూడా వన్ వే ట్రాఫిక్ గా ఉండకూడదు. లీడర్షిప్ అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. నాయకత్వం అనేటటువంటిది ఆదేశాలు ఇవ్వడమో అధికారం చలాయించడమో కాదు, ముందు ఉండి నడిపించడం, భరోసాని కల్పించడం, విశ్వసనీయతని అందించడం. సో అందువల్ల వారికి ఏదైనా సమస్యలు వస్తే వాటిని సాల్వ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ వారికి కల్పించడం, సాల్వ్ చేసుకునేటటువంటి నైపుణ్యాలను వారికి అందించడం. తర్వాత బిల్డింగ్ మొరేల్. మొరేల్ అంటే కనుక ఒక అంతర్గతమైనటువంటి స్ఫూర్తి, ప్రేరణ. అంటే విల్లింగ్ కోఆపరేషన్ అంటే తమంత తాముగా ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ అచీవ్ కావడానికి చేసేటటువంటి కోఆపరేషన్ మనసులోంచి వచ్చేటటువంటిదే మొరేల్ అంటాం. అందుకని ఆ మొరేల్ దెబ్బ తినకుండా నాయకుడు చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. నాయకుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా నేను ఎంత చేసినా నాయకుడు నన్ను క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నాడు అని అంటే కనుక ఎంప్లాయీ మొరేల్ దెబ్బతింటుంది. అందువల్ల తను ఏ పార్టీ సాధించినప్పటికీ కూడా దానికి ఏమోను అప్రిసియేషన్ ఉండాలి. ఎక్కడైనా ప్రాబ్లం వస్తే కనుక క్రిటిసిజం కాకుండా అతనికి గైడెన్స్ ఉండాలి. అందువల్ల బిల్డింగ్ మొరేల్, నాయకుడు అనేటటువంటి వాడు ఏంటంటే అనుచరులలో మొరేల్ ని పెంపొందించాలంటే వారిలో ఒక స్ఫూర్తిని పెంపొందించాలి, ఇన్స్పైర్ చేయగలగాలి. నేను ఇది చేయగలను అనేటువంటి భావనను పెంపొందించగలగాలి. అందుకని మొరేల్ బూస్టర్ గా ఉండాలి లీడర్ అనేటటువంటి వాడు. అంటే పూర్తి స్థాయి కోఆపరేషన్ లీడర్ అందించాలి, లీడర్ కి అనుచరులు అందించేటట్టుగా వారిని ప్రేరేపించాలి. బిల్డ్స్ వర్క్ ఎన్వైరన్మెంట్. లీడర్ అనేటటువంటి వాడు ఓ చక్కటి పని వాతావరణాన్ని కల్పిస్తాడు. మేనేజ్మెంట్ ఈజ్ గెటింగ్ థింగ్స్ డన్ ఫ్రమ్ పీపుల్. ఇందాక కూడా చెప్పుకున్నాం మనం, పనులని జరిగేటట్టుగా చూడటమే మేనేజ్మెంట్, నిర్వహణ. కానీ లీడర్షిప్ ఏమిటి చేస్తుంది అని అంటే కనుక ఒక సమర్థవంతమైనటువంటి పని వాతావరణాన్ని కల్పిస్తుంది. అంటే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం, సరైనటువంటి రిసోర్సెస్ అందించడం, కావలసిన ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని చేపట్టడం, ఇన్సెంటివ్స్ అందించడం ఫైనాన్షియల్ గా. ఇటువంటివన్నీ చేయగలిగేది ఎవరు అని అంటే కనుక లీడర్. అందువల్ల ఉద్యోగస్తులతో అతడు పర్సనల్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తూ తద్వారా వారికి వ్యక్తిగతమైనటువంటి సమస్యలను కూడా లేకుండా చేయగలిగే దిశలో నాయకుడు అనేటువంటి వాడు పనిచేస్తూ ఉంటాడు. వారి యొక్క సమస్యలను వినగలగాలి. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ లీడర్. కమ్యూనికేషన్ లో లిజనింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ వి నో. కనుక చాలా ఓర్పుతోటి ఓపికగా తన అనుచరులు చెబుతున్నది వినగలగాలి. నేను చెప్పేదే వినండి, నేను చెప్పిందే వేదం, మీరు మాట్లాడవద్దు,
మీరు స్పీచ్లు ఇవ్వద్దు అని అన్నారు అనుకోండి, హీఈస్ నాట్ ఎ గుడ్ లీడర్. నిజమే, లీడర్ అనేటటువంటి వాడు తను చెప్పిన చేయించడానికి ఉన్నారు. కానీ అతడు మేనేజర్ గా ఆగిపోకూడదు, లీడర్ స్థాయికి ఎదగాలి అని అంటే కనుక ఇట్ షుడ్ బి టూ వే, నాట్ జస్ట్ గివింగ్ డైరెక్షన్స్ బట్ టేకింగ్ ఫీడ్బ్యాక్, కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. ఏదైనా ఒక నాయకుడు ఓ వ్యవస్థలో చేపట్టబోయే మార్పులకు సంబంధించి తన ఆలోచనలు ఉన్నాయనుకోండి, వాటిని కేవలం వన్ వే ట్రాఫిక్ లాగా కింది వరకు కమ్యూనికేట్ చేయడమే కాకుండా దాని మీద అనుచరుల యొక్క ఫీడ్బ్యాక్ ని తిరిగి తీసుకోగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే అనుచరులు ఇస్తున్నటువంటి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఉంటాయి, గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ని అధ్యయనం చేసి ఇస్తారు కింది స్థాయి వ్యక్తులు. అందుకని దానికి అనుగుణంగా తిరిగి పాలసీలో మార్పు చేసినప్పుడు ఇంప్లిమెంటబుల్ పాలసీ అవుతుంది. అదర్వైజ్ అవన్నీ కూడా వెరీ గుడ్ ఐడియాస్ గా మిగిలిపోతాయి తప్ప దే విల్ నెవర్ బి ఇంప్లిమెంటెడ్. అమలుకి నోచుకోనటువంటి ఆలోచన ఎంత గొప్పది అని ఆ మేనేజర్ అనుకున్న వృధా. అది అమలు కాగలిగినప్పుడు మాత్రమే దాన్ని గొప్ప ఆలోచనగా మనం స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. అది లీడర్షిప్ కి మాత్రమే సాధ్యం. ఇక కోఆర్డినేషన్ అంటే పరస్పర సహకారము. లీడర్ అనేటటువంటి వాడు ఆధారపడి ఉంటాడు అనుచరుల మీద, గుర్తుపెట్టుకోవాలి. తన మీద అందరూ ఆధారపడి ఉన్నారు అనేటటువంటిది తప్పుడు భావన. పరస్పరం ఆధారపడి ఉంటారు, నాయకుడి మీద అనుచరులు, అనుచరుల మీద నాయకుడు. అనుచరులు ఇచ్చేటటువంటి సమాచారం కానీ, అనుచరులు చేసేటటువంటి పని కానీ, వారి అందించే తోడ్పాటు కానీ లేకపోతే లీడర్ రాడు, లీడర్గా ఎదగలేడు. అందువల్ల కోఆర్డినేషన్ అంటే సహకారము అనేటటువంటిది లేదా కోఆపరేషన్ అనేటటువంటిది సమన్వయం అంటాం, చాలా ఇంపార్టెంట్. సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఒక లీడర్ అనేటటువంటి వాడి కింద చాలా ఆర్గనైజేషనల్ బ్రాంచెస్ ఉంటాయి. అంటే ఒక కంపెనీ యొక్క చైర్మన్ లీడర్ గా ఉండాలి అంటే ఫైనాన్షియల్ బ్రాంచ్ ఉంటుంది, హ్యూమన్ రిసోర్సెస్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ ఉంటుంది. వీటన్నింటినీ కూడా ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని తనకి లాభాలు తీసుకొస్తుంది కదా అని కేవలం మార్కెటింగ్ విభాగం మాత్రమే నేను శ్రద్ధ చూపిస్తానంటే కుదరదు. ఎందుకని సరి అయినటువంటి పనివారిని అందించేటటువంటి హ్యూమన్ రిసోర్సెస్ అంత ఇంపార్టెంట్. లాభ నష్టాలకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ చేసి స్ట్రాటజిక్ డెసిషన్స్ కి సహాయం అందించే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతే ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ అంతే ఇంపార్టెంట్. వీటన్నింటి మధ్య సమన్వయం సాధించగలిగినటువంటి వాడే సరి అయినటువంటి నాయకుడు. అందువల్ల ఏంటంటే ఈ సింక్రనైజేషన్ అంటాం, అంటే ఒకదానితోటి ఒకటి ఎసిమిలేట్ కావడం, ఒకదానితోటి ఒకటి పొరపచ్చాలు లేకుండా కలిసిపోగలగడం, అలా చేయగలగడం అనేటటువంటిది నాయకుడికి మాత్రమే సాధ్యమవుతుంది. అది నాయకుడి యొక్క ప్రాథమిక లక్షణం లేదా లక్ష్యం అయి ఉండాలి కూడా. అంటే సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. సమన్వయ ధోరణి లేకపోతే కనుక నాయకుడిని పార్షియాలిటీ ఉన్నవాడిగా భావిస్తుంది ఆర్గనైజేషన్. అందువల్ల ఏ ఒక్కరి పట్ల తను పార్షియల్ గా ఉన్నట్టుగా, బయాస్డ్ గా ఉన్నట్టుగా ఇప్పుడు కూడా లీడర్ వ్యవహరించకూడదు. అందరికీ కూడా ఇతను నా పట్ల మంచిగా వ్యవహరిస్తున్నాడనే భావన కలిగించాలి. అందువల్ల ఇప్పుడు రోల్ ఆఫ్ ఎ లీడర్, ఒక నాయకుడి యొక్క పాత్ర ఏమిటి? ఇందాక మనం చెప్పుకున్న నాయకుడి పాత్ర లేనటువంటి వ్యవస్థలు లేవు. అది కుటుంబం కావచ్చు, ఒక కాలేజ్ కావచ్చు, లేదా ఒక ఆఫీస్ కావచ్చు, లేదా రాజకీయ వ్యవస్థలు కావచ్చు. నాయకుడు అనేటటువంటి వాడు లేకుండా ఏ ఆర్గనైజేషన్ కూడా అభివృద్ధిని సాధించదు, భవిష్యత్తుకి ఎదగదు. అందువల్ల నాయకుడు అనేటటువంటి వాడు ఎక్కడ అవసరం అంటే రిక్వైర్డ్ ఎట్ ఆల్ లెవెల్స్. ఇందాక నుంచి చెప్తున్నాను, దయచేసి గుర్తుపెట్టుకోండి. నాయకుడు అంటే ఆర్గనైజేషన్ లో ఒక్కడే ఉంటాడు అనుకోకండి. నాయకత్వ లక్షణాలు అనేటటువంటి ఎవరికైనా ఉండొచ్చు. సిఇఓ తన కింద ఉండే జనరల్ మేనేజర్స్ కి నాయకుడిగా ఉంటే, ఆ జనరల్ మేనేజర్ తన కింద పనిచేసే మేనేజర్స్ కి నాయకుడిగా ఉండొచ్చు. అందువల్ల నాయకత్వ లక్షణాలు అనేటటువంటి ఫలానా ఒక్క వ్యక్తికే ఉంటాయి, ఒక ఆర్గనైజేషన్ మొత్తం మీద ఒకడే లీడర్ ఉంటాడు అని అనటం లేదు. ముందుండి నడిపించగలిగి విశ్వసనీయత ఉన్నటువంటి, ఇతరుల విశ్వాసం పాదుకొల్పగలిగేటటువంటి వ్యక్తి,
ఆర్గనైజేషన్ లక్ష్యాలని సాధించేటట్టుగా ప్రేరేపించే వ్యక్తి ఎవరు ఉంటే వారే లీడర్. వారికి డిజిగ్నేషన్ తో కూడా సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. మేనేజర్ అనేవాడికి డిజిగ్నేషన్ అవసరం, కానీ నాయకుడు అనేటటువంటి వాడు ఒక్కోసారి ఫార్మల్ గానే కాదు, ఇన్ఫార్మల్ గా కూడా నాయకులు పుడుతూ ఉంటారు ఆర్గనైజేషన్. అందువల్ల రిక్వైర్డ్ ఎట్ ఆల్ లెవెల్స్. లీడర్షిప్ ఈజ్ ఎ ఫంక్షన్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ at all levels of management. In the top level, it is important for getting cooperation in formulation of plans and policies. ఉన్నత స్థాయిలో నాయకత్వం ఏం చేస్తుంది, ఎందుకు అవసరం అంటే తన ఆర్గనైజేషన్ యొక్క ప్రణాళికల్ని అలాగే విధానాలని రూపొందించడంలో అందరి యొక్క కోఆపరేషన్ ని స్వీకరించడానికి నాయకత్వం అవసరం. ఇందాక నేను చెప్పాను, పాలసీస్ అనేటటువంటి నాయకుడు ఒక్కడు తను ఇవి ఇలా చేయాలి ఆర్గనైజేషన్ అని రూపొందించేసి అందరికి సర్క్యులేట్ చేసి ఇంప్లిమెంట్ చేద్దామనంటే అది నాయకత్వం అనిపించుకోదు. తన కింద ఉండేటటువంటి అనుచరులను కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని వారి యొక్క సహాయంతో తను విధానాలను రూపొందించడం, ప్రణాళికలకి రూపకల్పన చేయడం చేసినప్పుడే అవి సరైన ప్రణాళికలుగా నిలబడతాయి. ఆ విధానాలు అందరినీ ఆకట్టుకుంటాయి, అందరి చేత అమలుకి నోచుకుంటాయి. అందువల్ల ఉన్నత స్థాయిలో ప్రణాళికల కోసం, విధానాల రూపకల్పన కోసం లీడర్షిప్ అవసరం. మరి మధ్య స్థాయిలో ఇన్ ద మిడిల్ అండ్ లోవర్ లెవెల్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లాన్స్. ఉన్నత స్థాయిలో రూపొందించినటువంటి ప్లాన్స్ ని అమలు చేయాలి కదా, అమలు చేసేటప్పుడు ఇచ్చేటటువంటి గైడెన్స్ కూడా నాయకత్వం అవసరం. అలాగే ప్రోగ్రామ్స్, వాటిని ఏవైనా కార్యక్రమాలని నిర్వహించేటప్పుడు ఎటువంటి సహాయం అవసరమైతే అప్పుడు కూడా లీడర్షిప్ అవసరం. సో లీడర్షిప్ కెన్ బి ఎక్సర్సైజ్డ్ త్రూ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఆఫ్ ద సబార్డినేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లాన్స్. ఉన్నత స్థాయిలో ఉండేటప్పుడేమో సలహా సంప్రదింపులకి లీడర్షిప్ అవసరము. తక్కువ స్థాయిలో ఉండేవారు లేదా మధ్య స్థాయిలో ఉండేటటువంటి ఆర్గనైజేషన్ వ్యక్తులు ఆ పాలసీస్ ని లేదా ప్లాన్స్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పటికి వారికి ఏదైనా లోటుపాట్లు ఉంటే కనుక చూడటానికి, వారికి ఏదైనా సహాయ సహకారాలు అవసరమైతే అందించడానికి, వారికి ఏదైనా నైపుణ్యాలు కావాలంటే నేర్పించడానికి అప్పుడు నాయకత్వం అక్కడ కూడా అవసరం. కనుక నాయకత్వం అనేది ఆర్గనైజేషన్ యొక్క అన్ని స్థాయిలలోనూ అవసరమే, రిక్వైర్డ్ ఎట్ ఆల్ లెవెల్స్. సో దట్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ లీడర్షిప్. నెక్స్ట్, రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఒక లీడర్ అనేటటువంటి వాడు ఏంటంటే ఆర్గనైజేషన్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రతినిధి అంటాం కదా, చూడండి, కల్చరల్ అంబాసిడర్ అంటాం, సాంస్కృతిక రాయబారి అంటాం. అంటే మన దేశాన్ని ఒక యుఎన్ఓ లాంటి ఆర్గనైజేషన్స్ లో రిప్రజెంటేటివ్ అంటూ ఉంటాం. అంటే ఐక్యరాజ్య సమితిలో మన దేశం రిప్రజెంటేటివ్ ఉంటాం. అంటే ఈ దేశం యొక్క గౌరవం, ప్రతిష్ట, మర్యాద, మన్నన అన్ని కూడా ఆ వ్యక్తి చేతిలో పెట్టబడతాయి. అందువల్ల లీడర్ అనేటటువంటి వాడు ఏంటంటే ఆర్గనైజేషన్ రిప్రజెంట్ చేస్తాడు. సో he is the representative of the enterprise or the institution or the organization. He has to represent the concern at seminars, conferences, general meetings, etc. మరి ఏం చేయాలి అని అంటే కనుక ఆ వ్యవస్థని ఓ సెమినార్కి వెళ్ళినప్పుడు కానీ, మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఏవైనా కాన్ఫరెన్సెస్కి వెళ్ళినప్పుడు కానీ తనే ముందుండి ఇదే ఈ ఆర్గనైజేషన్ యొక్క ప్రతినిధిని అని సగర్వంగా తను ప్రకటించుకోగలిగారు. అంతేగాని ఏదో మీటింగ్ వెళ్ళి ఊరికి సైలెంట్ గా పార్టిసిపేట్ చేసి రావడం అనేది కాదు. ఆర్గనైజేషన్ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టని తన ద్వారా ఇతరుల ముందు ప్రదర్శించగలగాలి. అది రిప్రజెంటేటివ్ అంటే. అందుకని హిస్ రోల్ ఇస్ టు కమ్యూనికేట్ ద రేషనల్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ టు అవుట్ సైడ్ పబ్లిక్. అంటే బయట ఉండే పబ్లిక్ కి తన ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యాలు ఏమిటి, ఆర్గనైజేషన్ ప్రస్తుతం చేస్తున్న సేవలు ఏమిటి, సమాజానికి అది అందించేటటువంటి ఆ సహాయ సహకారాలు ఏమిటి, ఎటువంటి ప్రొడక్ట్స్ ఇస్తోంది, ఏ రకమైన సామాజిక బాధ్యతను కలిగి ఉంది, ఇటువంటి అన్ని అంశాలని చెప్పగలిగేది ఎవరు అని అంటే కనుక ఆర్గనైజేషన్ యొక్క లీడర్. అలాగే తను పనిచేసే డిపార్ట్మెంట్ కి అతను రిప్రజెంటేటివ్. దెన్
లీడర్ ఇంటిగ్రేట్స్ అండ్ రీకన్సైల్స్ ద పర్సనల్ గోల్స్ విత్ ఆర్గనైజేషనల్ గోల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. సాధారణంగా ఎక్కువ మంది లీడర్స్ అనుకునే వాళ్ళు ఏమంటారంటే ఆర్గనైజేషన్ గోల్ ఇది, మీరు అది అచీవ్ చేయవలసిందే, బై హుక్ ఆర్ క్రుక్, ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు యూ, యూ నీడ్ టు పర్ఫార్మ్ ఎట్ ఎనీ కాస్ట్, ఇలాంటి వర్డ్స్ ఎక్కువగా వింటూ ఉంటాం. బట్ ఎ లీడర్ డజంట్ జస్ట్ లిమిట్ హిమ్సెల్ఫ్ in achieving the organizational goals, but he wants to help the individuals to achieve their personal goals also. పర్సనల్ గోల్ అంటే దాని అర్థం తన స్వార్థంతో ఉండే అనుచరుడు యొక్క లక్ష్యాలని కాదు. ఒక వ్యక్తికి తనకు మంచి జీతం కావాలి, మంచి హోదాను అనుభవించాలి, మంచి అవకాశాలను అందుకోవాలనే లక్ష్యాలు ఉంటాయి. ఆర్గనైజేషన్ కి ఇన్ని లాభాలు సాధించాలి, ఇన్ని రాష్ట్రాల్లో విస్తరించాలి, ఇంత మార్కెట్ క్యాప్చర్ చేయాలని లక్ష్యాలు ఉంటాయి. సో ఈ వ్యక్తికి ఉండే ప్యాషన్ ని ఆర్గనైజేషన్ కు ఉండేటటువంటి గోల్స్ తోటి కంబైన్ చేయగలిగేది ఎవరు అని అంటే లీడర్. అంటే అంత అచీవ్ చేయడానికి తగినటువంటి ప్యాషనేట్ పీపుల్ ని లింక్ చేయగలగాలి. అందువల్ల a leader integrates and reconciles the personal goals with organizational goals. అంతేకాదు తన యొక్క వ్యక్తిగత లక్ష్యాలను కూడా ఊరికే వ్యక్తిగతంగా నాకు ఇంత జీతం కావాలి, నాకు ఇంత సౌకర్యాలు కావాలనే దృష్టిలో కాకుండా ఆర్గనైజేషన్ లక్ష్యాల దృష్టిలో ఆలోచిస్తాడు నాయకుడు అనేవాడు. అండర్స్టాండ్? సో he integrates the personal goals of the employees with the organizational goals. అలాగే దానికి ఏం చేస్తాడంటే కోఆర్డినేట్ చేస్తాడు, సమన్వయం కలిగేటట్టుగా చేస్తాడు. ఎప్పుడు అది సాధ్యమవుతుందంటే వారి మీద తను ప్రభావం చూపించగలిగినప్పుడు మాత్రమే. అంటే వారిలో ఆర్గనైజేషనల్ గోల్స్ అచీవ్ అయితే నా వ్యక్తిగతమైనటువంటి గోల్స్ కూడా అచీవ్ కాగలను అనే నమ్మకాన్ని కలిగించగలిగితే చాలు. ఇక హి సోలిసిట్స్ సపోర్ట్. నాయకుడు అనేటటువంటి వాడు సపోర్ట్ అందిస్తాడు, సపోర్టుని ఆశిస్తాడు. A leader is a manager, and besides that he is a person who entertains and invites support and cooperation of subordinates. అనుచరులు లేనిదే తాను లేను అనేటటువంటి విషయాన్ని గమనించగలిగిన వాడే నిజమైన లీడర్. అంతేగాని తన మూలంగానే అనుచరులు ఉన్నారు అనేటటువంటి మూర్ఖత్వం ఉండకూడదు. అంటే నేను వెళ్ళిపోతే ఆర్గనైజేషన్ కొలాప్స్ అయిపోతుంది అనుకుంటారు కొందరు. వ్యక్తుల మీద ఆధారపడేటట్టుగా వ్యవస్థ ఉంటే అటువంటి వ్యక్తి నాయకుడు కాదు. తన మీద మాత్రమే ఆధారపడకుండా వ్యవస్థని నిర్మించగలిగిన వాడు నిజమైన నాయకుడు. అంటే రేపొద్దున నాయకుడు లేకపోయినా వ్యవస్థ నడవగలగాలి. అది ఎప్పుడు సాధ్యమనంటే తానొక్కడిలో ఉంటే సరిపోదు, అందరిలోనూ కూడా తనలో ఉన్న ప్రేరణ, తనలో ఉన్నటువంటి ఆశయం, తనలో ఉండేటటువంటి కృషి, పట్టుదల రిఫ్లెక్ట్ కాగలగాలి. అప్పుడు అందరూ కూడా నాయకుడిలాగే పనిచేస్తారు. అంటే నాయకుడి యొక్క ప్రతిబింబాల్లాగా పనిచేస్తూ ఉంటారు. అప్పుడు ఆర్గనైజేషనల్ గోల్స్ అనేవి చాలా సులభంగా అచీవ్ కావడం సాధ్యమవుతుంది. నెక్స్ట్, లీడర్ ఈజ్ ఏ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం టీచర్ యొక్క లక్షణాలు చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాం, టీచర్ ఈజ్ ఏ ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అని. లీడర్ అంటే ఎవరు? ఒక మంచి టీచర్ లాంటి వాడే. ఒక మంచి టీచర్ ఎవరు? మంచి లీడరే. అంటే తన స్టూడెంట్స్ కి దిశానిర్దేశం చేసి మంచి మార్గదర్శనం అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దగలిగేటటువంటి టీచర్ని లీడర్ అంటున్నాం కదా. కనుక ఆ టీచర్కు ఉండే లక్షణాలే ప్రతి లీడర్లోనూ కూడా ఉండాలి, ఉంటాయి. అంటే ఏం చేయాలి? అతను ఒక మంచి స్నేహితుడిగా ఉండాలి తన అనుచరులకి. అంతేగాని నేను ఉన్నత స్థాయి వ్యక్తిని, మీరు దిగువ స్థాయి వారు అనేటటువంటి ఈగో ఎప్పుడు కూడా లీడర్ లో ఉండకూడదు. హైరార్కికల్ కాన్షియస్నెస్ అనేది లీడర్ లో ఉండకూడదు. నేను సుపీరియర్, మీరంతా యు ఆర్ ఆల్ ఇన్ఫీరియర్ టు మీ అనేటటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఆర్గనైజేషన్ కొలాప్స్ అవుతుంది, కుప్పకూలిపోతుంది. అందువల్ల లీడర్ అనేటటువంటి వాడు ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. ఏ లీడర్ మస్ట్ possess the 3-dimensional traits in him: a friend, philosopher and guide. సో ఎలాగ ఫ్రెండ్ అంటే ఏం చేస్తాం? స్నేహితుడికి మన యొక్క ఫీలింగ్స్ షేర్ చేసుకుంటాం, మన అభిప్రాయాలను పంచుకుంటాం, మన యొక్క కోరికలు తెలియజేస్తాం కదా. అదే విధంగా ఎంప్లాయీస్ యొక్క అభిప్రాయాలు ఏంటి, వారి యొక్క ఇష్టాయిష్టాలు ఏంటి, వారికి యొక్క కోరికలు ఏంటి, వారి యొక్క సూచనలు ఏమిటి, ఇవన్నీ కూడా ఒక చక్కటి స్నేహితుడిలా తీసుకోగలగాలి. He can be a philosopher by utilizing his intelligence and experience,
and thereby guiding the employees as and when time requires. Who is a philosopher? Philosophy is a field of knowledge. అంటే ఏంటి అంటే ఫిలాసఫర్ ఏం చేస్తాడు, ఎప్పుడు కూడా తర్కంతో లాజికల్ గా ఏది సత్యము, ఏది సత్యము, ఏది నిజము, ఏది నిజము, ఏది జ్ఞానం అనేటువంటిది పరిశోధిస్తూ ఉంటాడు. ఒక నాయకుడు కూడా అదే విధంగా ఉండాలి. తన యొక్క తెలివితేటల్ని, తన యొక్క మేధస్సుని ఉపయోగించడం ద్వారా, తన యొక్క అనుభవాన్ని రంగరించడం ద్వారా తన ఎంప్లాయీస్ ని గైడ్ చేయడానికి తగిన సూచనల కోసం ఇప్పుడు కూడా ఒక తత్వవేత్తలాగా నాయకుడు పనిచేయాలి, ఒక ఫిలాసఫర్ గా ఉండాలి. హీ కెన్ బి ఎ గైడ్ అంటే ఒక మార్గదర్శి, అంటే ఒక దారి చూపించేటటువంటి వ్యక్తిగా ఉండాలి, గైడ్. He can be a guide by supervising and communicating the employees, the plans and policies of top management, and secure their cooperation to achieve the goals of a concern. Guideship లో ఈ రెండో అంశాలు ఉంటాయి. ఏంటంటే ఒకటి సూపర్వైజింగ్ ఉంటుంది, రెండు కమ్యూనికేషన్ ఉంటుంది. సూపర్వైజ్ చేయడం అంటే ఏమిటి అని అంటే ఎలా చేస్తున్నారు అని పరిశీలన చేయడం. కమ్యూనికేట్ చేయడం అని అంటే సమాచారాన్ని వారితో ఇచ్చిపుచ్చుకోవడం. ఈ రెండు అంశాలు ఉంటే మాత్రమే గైడ్షిప్ సాధ్యమవుతుంది. యూ కెన్ యాక్ట్ యాజ్ ఎ గైడ్. అంటే ఏమిటి, తను అనుకుంటున్న అభిప్రాయాన్ని తన మనసులో ఉంచుకోవడమే కాదు, టాప్ మేనేజ్మెంట్ చెప్పినటువంటి విషయాన్ని తన దగ్గర అట్టే పెట్టుకోవడమే కాదు, అది కింది వారికి కూడా తీసుకెళ్ళగలగాలి. అప్పుడు మాత్రమే వారికి టాప్ మేనేజ్మెంట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటో తెలుస్తాయి, దానికి అనుగుణంగా వారు పని చేయగలుగుతారు. అండర్స్టాండ్? ఎట్ టైమ్స్ హీ కెన్ ఆల్సో ప్లే ద రోల్ ఆఫ్ ఎ కౌన్సిలర్. కౌన్సిలర్ అంటే తెలుసు మనకు, ఒక మనస్తత్వ శాస్త్రవేత్తలాగా, వారికి ఏదైనా ఇబ్బందులు వస్తే కనుక కౌన్సిలింగ్ చేయగలిగే వ్యక్తిలాగా నాయకుడు అనేటటువంటి వాడు ఉండాలి. ఒక ప్రాబ్లం సాల్వింగ్ అప్రోచ్ ఉండాలి. అంటే సమస్యల సాధనకి క్రియేటివ్ ఐడియాస్ తోటి ఎప్పుడు కూడా నాయకుడు అనేవాడు సంసిద్ధంగా ఉండాలి. అందుకే నేను ప్రాబ్లం ఇస్తాను, మీరు ఎలా సాల్వ్ చేస్తారో నాకు సంబంధం లేదు అనేవాడు లీడర్ కాదు. He can listen to the problems of the employees and try to solve them. తనకున్న సమస్యలను సాధించుకోవడం లీడర్ ఎలాగో చేసుకుంటాడు, కానీ అక్కడ ఉన్నది తన అనుచరుల యొక్క సమస్యలను సాధించడంలో తను ప్రధాన పాత్ర పోషించాలి. ఇది లీడర్షిప్ కి సంబంధించినటువంటి మన అంశాలు ప్రధానంగా. తరువాత మనము క్వాలిటీస్ ఆఫ్ ఎ లీడర్ ఏమిటి, లీడర్షిప్ సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి అనేటటువంటిది నెక్స్ట్ పాఠంలో మనం చూద్దాం. Thank you very much. I stop here.